కీర్తన గ్రంథము 116వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆమేన్. ఈ మాటలు మరి దావీదు మహారాజు చెప్తున్న మాటలు. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రియమైన మరి దైవజనులారా, మనము కూడా మరి మన విన్నపములు మరి మన మొరను ఆలకించేవాడు దేవాది దేవుడు. మరి దేవుడు మరి నా జీవితంలో మరి ఎన్నో విన్నపములు, ఎన్నో మొరను మరి ఆలకించి మరి నా పక్షంలో ఉండి నన్ను ప్రేమించి ముందుకు నడిపించిన నా దేవుడు గొప్ప దేవుడు. ఈ వాక్యము ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే మరి నా జీవితంలో మరి ఎన్నో భయంకరమైన దినాల్లో మరి నేను చూశాను. దేవుడు మరి ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఉన్నట్లుంటే మరి నా మొర ఆలకించాలి కదా, నాకున్న బాధలు కష్టాలు తీర్చాలి కదా అని అనుకున్న సమయంలో మరి దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను సేవకు రాకమునుపు మరి విశ్వాసిగా నేను సంఘంలో ఉన్నప్పుడు నా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నేను మనుషుల వైపు చాలా చూశాను, లోకం వైపు చాలా చూశాను. కానీ ఎవరు కూడా మరి ఆ క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనల్ని దగ్గరికి గుంజేవారు కారు. మరి అప్పుడు ఇంకొక మాట దేవుడు మనకు తెలియజేసిన రీతిగా 118వ కీర్తనలో మరి ఒక మాట ఉంటది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. ఈ మనుషులను ఎందుకు నమ్మకూడదు, యెహోవాను ఎందుకు ఆశ్రయించాలి అని అంటే, మనము మంచి ఉన్నప్పుడు మాత్రమే మనుషులు మన దగ్గరికి వస్తారు. మనతో ఏమి లేకుంటే మనుషులు ఎవరు కూడా రారు. ఏమి లేనప్పుడు మరి దేవుడు మాత్రమే మనతో ఉంటాడు. ఈ మాట మరి మనుషులను ఎందుకు నమ్మాలి, యెహోవాను ఎందుకు ఆశ్రయించాలి, మనుషులు ఎందుకు నమ్మకూడదు అంటే, మనుషులు కొద్దిపాటి మానవులు ఈ లోకంలో. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా చూస్తాడు, డబ్బు లేకుంటే ఇంకోలాగా చూస్తారు. ఇంతకుముందు చదువుకున్న మాట ప్రకారంగా యెహోవా నా మొర నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అనే మాట గత జీవితంలో మరి నేను ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఈ కుటుంబంలో మరి నా తల్లికి మరి చాలా మరి ఆ, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మరి ఒక చనిపోతుంది అనే భయంకరమైన సంఘటన తెలిసినప్పుడు ఈ మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు, నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు, ఆ మనుషుల వైపు వదిలేసి నువ్వు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నీ కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదాలతో నీ ముందుకు నడిపిస్తారంటే, ఎవరైనా మరి సహజంగా మరి ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. ఏమైనా దేవుని బిడ్డారా, మరి నేను కూడా మరి విశ్వాసగా ఉన్నప్పుడు సేవకు రాకమునుపు ఈ మనుషులను బాగా ఆకర్షించేవాని, ఈ మనుషులను బాగా నమ్మేవాని, ఈ మనుషులే నాకు గాయము చేసేవారని నేను అనుకోలేదు. ఈ మాట చదువుతున్నప్పుడు యెహోవాను ఆశ్రయించితే ఏం మేలు జరుగుతాయి, యెహోవాను నమ్ముకుంటే మనకి ఏమి జరుగుతుందంటే, దేవుడు నా కుటుంబాన్ని మరి మరణపు స్థితిలో నుండి ఈరోజు కాపాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకరోజు మరి నేను అనుకోని రీతిలో ఒక రాత్రికాల సమయమందు మరి నిద్రిస్తుంటే మరి నా తల్లికి భయంకరమైన అనారోగ్యం వచ్చి నేను చనిపోతేనేమో బిడ్డ, మరి రాత్రి నేను మన వాళ్ళు ఉన్నారు కదా, మన బంధువులు ఉన్నారు కదా, మన వాళ్ళు ఉండరు కదా, వాళ్ళతో వెళ్ళి మరి నా పానం గురించి చెప్తే వాళ్ళు
ఏమన్నా చేస్తారేమో అని అనుకుంటే నేను ఒకటే మాట చెప్పాను. మనం దేవుని నమ్మిన బిడ్డలము, మన మనుషులను ఆశ్రయిస్తే ఏమన్నా అవచ్చేమో. మరి దేవుని నమ్మిన బిడ్డలము కాబట్టి దేవుడే మనకు న్యాయం చేస్తాడు అని అంటే, మరి తల్లి వృద్ధాప్య స్థితిలో ఉంది కదా, కొంచెము మరి ఆమెకు బాధ అనిపించింటది. లేదు లేదు, ఈ రాత్రి మరి నేనేమన్నా చనిపోతేనేమో, మరి నీ ఒంటరి వాడైతావు, మరి నీ పిల్లలు ఒంటరి వాడవుతారని అన్నప్పుడు ఆ తల్లిని తీసుకొని నేను తొడ మీద పండబెట్టుకొని ఓదార్చడం ప్రారంభించాను. దేవుడు ఉన్నాడమ్మా, నువ్వు భయపడకు. ఈ మనుషుల వైపు నిన్ను వెళ్ళను, కానీ నమ్మదగిన వాడు యెహోవా ఉన్నాడు. నా మొరను ఆలకించేవాడు దేవుడు ఉన్నాడు. నా విన్నపమును ఆలకించేవాడు దేవుడు ఉన్నాడు. మనం ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి అని అంటే, మరి ఆయన ఏమనుకున్నా తెలియదు, కానీ ఆ రాత్రి అంతా కూడా మరి ఆమెను అలాగనే అలాగనే ఓదార్చుకుంటూ ఓదార్చుకుంటూ అలాగనే మరి బుజ్జగించాను. ప్రియమైన దేని బిడ్డారా, ఈ లోకంలో మనుషుల వైపు మనము చూస్తున్నాము, కానీ చాలా మటుకు దేవునికి దగ్గరగా కాలేకపోతున్నాం. అవసరం ఉన్నప్పుడే మనుషులు మన దగ్గర ఉంటారు. అవసరము తీరిన తర్వాత మనుషులందరూ దూరం అయిపోతారు. ఈ దగ్గరే ఉండేది దేవుడు మాత్రమే గమనించాలి. ఈ మాటలు నేను నా యొక్క హృదయానికి గుచ్చినప్పుడు, దేవుడు ఈ రాత్రి మనకి ఏదో మేలు చేస్తాడులేమ్మా, నువ్వేమి టెన్షన్ పడకు, దిగులు పడకు, దేవుడు ఉన్నాడంటే, సరే బిడ్డ నీవు చెప్తున్నావు కదా, సరే ఈ రాత్రి ఉందాం, మరి దేవుడు ఉంటే మనకు మేలు చేస్తాడంటే ఒకటే చెప్పాను. అమ్మ నీ బ్రతికితే నేను నమ్మకంగా దేవుని కోసం సేవ చేస్తాను, చనిపోతే మరి నేను తీసుకుపోయి మట్టిలో పెట్టేస్తంటే నాకే బాధాకరంగా అనిపించింది. నేను దేని బిడ్డారా, మరి ఆ 9 నెలలు మరి 9 మాసాలు తన కడుపులో పెట్టుకొని మోసి మరి ఆమె అనుకున్నది, చివరికి నా కొడుకు ఈ మాట అంటున్నా కదా అంటే నేను ఒకటే ఏడ్చేసినండి బాగా. నాకేమో మరి దేవుడు మేలు చేస్తారులే, దేవుడు మన పక్షాన ఉండరులే, దేవుడు మనం నమ్ముకున్నాం కదా అని ఒక మరి గట్టి భారంతో నేను ఉన్నాను. కానీ నా తల్లి మరి మనుషుల వైపు చూస్తే మన ఆశ వస్తుందేమో, ఏమైనా మాకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నది, కానీ ఏమి న్యాయం జరగలేదండి. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడు. ఆ రాత్రి చెప్పాను నేను, ఈ రాత్రి దేవుడు మేలు చేస్తాడు, మన మొర దేవుడు వింటాడని నేను, నా భార్య, మరి నాకున్న 3 పిల్లలు, చంటి పిల్లలండి, మేమందరం కూడా కన్నీళ్ళతో మరి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాం. దేవా, మరి ఈ రాత్రి నీవు ఉన్నవాడవు, అనువాడవు, నువ్వు నిజంగా మా పక్షమున ఉంటే, నువ్వు నిజంగా మరి మనుషుల వైపు మేము చూస్తలేము, కానీ మనుషులు మేము నమ్ముకుంటలేము, కానీ నీ దగ్గరికి వచ్చి నేను ఆశ్రయిస్తున్నాము. ఈ ప్రార్థన ఆలకించాయా, నువ్వు మా మొర ఆలకించాయా, ఈ రాత్రి నా తల్లిని నువ్వు ముట్టి బాగుపరిచినట్లయితే నేను నమ్మకంగా నీ సేవ చేస్తానని ఆ రోజు తీసుకున్న తీర్మానం ఈ రోజు దాకా నేను ముందుకు నడిపిస్తున్నాను. నువ్వు దేని బిడ్డారా, మరి ఒక తల్లి ఎంత వేదన చెందిందంటే నాకే చాలా బాధ అనిపించిందండి. ఒక తల్లిని మరి ఆ ఒక హాస్పిటల్ చూపెట్టలేని వాడిని ఈ రోజున ఎందుకు ఇట్లా అంటే, నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ అండి, దేవుడు బ్రతికిస్తాడు బ్రతికిస్తాడు, దేవుడు ఉన్నాడు అసలు అని చెప్తుంటే కూడా మరి ఆ వినలే. కానీ మరి ఇంకొక మాట చూసినట్లయితే, అదే మరి ఆ కీర్తనలు 16వ అధ్యాయంలో మరి ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడనుకుంటుని, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిట్లకు నేనేమి చెల్లించుదును. మరి దేవుడు మరి ఎన్నో మరి ఆ మేలులు చేశాడండి. మరి నాకు కూడా మరి భయంకరమైన స్థితిలో నుండి దేవుడు రక్షించి ఈ రీతిగా నిలబెట్టాడు. నిజమే, వాస్తవానికి మనము ఆ దేవుని ఆ అవసరము ఉన్నప్పుడు ఒకలాగా ఆశ్రయిస్తాం, అవసరం తీరినాక ఇంకోలాగా చూస్తాము.
కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాము. కష్టాలు మరి రాకమునుపు మనుషుల వైపు చూస్తాము. నా జీవితం అదే జీవితం ఉండేది. మరి డబ్బున్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా. ఈ లోకంలో మనుషులు కూడా అదేలాగా చూస్తున్నాడు. సేవకులనంటే చాలా చిన్న చూపు చూస్తున్నాడు. ఎట్లా చూస్తుండ్రంటే మరి నా మాట వింటే మరి సేవకులని ప్రేమిస్తాను. నా మాట వినకపోతే సేవకులని మరి ఆహ్, ధిక్కరిస్తాను. వాళ్ళు మనకు అవసరం లేదనే లోకంలో మనం జీవిస్తున్నాము. అసలు సేవకులంటే మరి వాళ్ళు దేవునికి సమర్పించుకున్నవారు కదా! దేవుని మాటకు లోబడి మరి అనేకులను నడిపించేవారు కదా! అసలు వాళ్ళు మరి దేవుని మీద ఆధారపడతారు కదా! అని ఈ లోకంలో మరి అనుకున్న మానవులు చాలా తక్కువగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే మరి లోకంలో ఉన్న మానవులు ఆర్థిక సంఘాల్లో కూడా మరి సేవకులంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. సేవకులంటే మరి ఏదో మరి కొంతపాటి మానవులే కదా అనుకుంటున్నారు. కానీ దివారాత్రం దేవునితో ఒక ఆత్మ కోసం ఎంత పెనుగులాడతారో మరి అది సేవకుని మాత్రమే తెలుసు. మరి ఈ మాటలు నేను చదువుకున్నప్పుడు మరి యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించున్నాడు. వాస్తవానికి మరి దేవుడు మన విన్నపాలు గావచ్చు, మన మొర గావచ్చు, మరి ఏదైనా సరే దేవుడు విని అనుకోని సమయం, సందర్భంలో దేవుడు మేలు చేస్తాడు. అది ఎప్పుడు చేస్తాడో తెలీదు కానీ, నీవు దేవుని దగ్గర మరి ఆనుకున్నప్పుడు, మరి దేవుని కుడి పార్శ్వంలో నీవున్నప్పుడు, మరి దేవుడు సమయం, సందర్భం బట్టి మేలు చేస్తాడు. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడు ఈ లోకంలో. ఎవరు కూడా మరి ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదని ఈ లోకంలో మనం నడుచుకోవాలి. క్రైస్తవులైనా, అవిశ్వాసులైనా సరే. ఇప్పటికి అవిశ్వాసులు మరి దగ్గర చేరదీస్తారేమో కానీ, క్రైస్తవులు ఎవరు కూడా చేరదీయరండి. ఆ పూటకు ప్రేమ చూపిస్తారు. ఆ పూటకి నమ్మకంగా ప్రవర్తిస్తారు మన మధ్యలో. కానీ ఆహ్, ఏదైనా కష్టము, బాధ వచ్చినప్పుడు మరి క్రైస్తవులు అయినటు వారు ఎవరు కూడా దగ్గరికి ఉంచరు. ఎందుకంటే ఈ మాటల్లో మరి నేను దేవుని నమ్మకమునుపు అందరిని ఆశ్రయించాను. బంధువులను ఆశ్రయించాను, స్నేహితులను ఆశ్రయించాను. వాళ్ళు మంచిగున్నప్పుడు రూ. 10 మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనతో సంతోషంగా ఉంటారు. కానీ కష్టాలు, బాధలు, ఇబ్బందులొచ్చినప్పుడు ఆ మనుషులను ఆశ్రయిస్తే వాళ్ళు మనల్ని చాలా చిన్న చూపు చూసి చాలా దూరంగా పెడతారు. ఈ మాట నేను నా తల్లికి ఒకటే మాట చెప్పాను. ఇదిగో మనుషులు ఎవరు కూడా మనల్ని ప్రేమించేవారు లేరు. మనుషులు ఎవరు కూడా మనల్ని దగ్గరికి గుంచేవారు లేరు. మనుషులు డబ్బున్నప్పుడు మాత్రమే మన దగ్గరికి గుంచుతారు. అసికింత డబ్బు అయిపోయిన తర్వాత నిన్ను నన్ను దూరం పెడతానని ఆ రోజు నా తల్లితో చెప్పినమాట. ఈ రోజులతో మరి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆ రోజు రాత్రి మరి దేవుడు మరి అద్భుతమైన మేలు చేశాడు. మరి మరణపు స్థితిలో ఉంటున్న తల్లిని మరి ఆహ్, నిలబెట్టి ఈరోజు నమ్మకంగా తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా మరి ఒకటే మాట చెప్పాను తల్లికి. "నీవు బ్రతికితే ఈరోజు నమ్మకంగా దేవుని సేవ చేస్తావు. నువ్వు చనిపోతే నేను తీసుకువెళ్ళి మట్టిలో పూజ చేస్తాను. ఏం ఆలోచన చేయకంటే" మరి నా భార్య అంటుంది, ఆహ్ ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? అసలు ఇలా మాట్లాడితే అది కరెక్టేనంటే ఏం చేస్తాం? ఈ రాత్రి ఎవరిని కూడా మనం ఆశ్రయించలేము. ఎందుకంటే రాత్రి మరి 2, 3 అవుతుంది. ఎవరి దగ్గరికి పోతాము? హ్మ్. అక్కడ వెళ్ళే దగ్గర కంటే ప్రార్థన చేసుకుంటే మేలు గదంటే, నువ్వు ప్రార్థన ప్రార్థన అంటావు. మీ అమ్మనేమో మరి తనలాడుతుందంటే, "ఏం గాదులేమ్మా ప్రార్థన చేసుకుందాము" అంటే, ఆమె అలాగొచ్చి హత్తుకొని బిడ్డ ఎందుకు ఇట్లా అయిపోతుందంటే అందరిని చూస్తుంది. ఆ చంటి పిల్లని చూస్తుంది. నా భార్యను, నన్ను చూసి నేను మా తల్లికి ఒక కొడుకుని చానాగా నన్ను ఎంతోగానో ప్రేమించి ఈరోజు ఈ స్థితిలో అంటే మరి దేవుని కృప అని అనుకోవాలి. ఆ రాజు మరి ఒక తీర్మానం తీసుకొని నమ్మకంగా మరి ఆ దేవుడు మరి అన్యుల మధ్యలో నిలబెట్టాడు. వాస్తవానికి మరి నేను మనుషుల వైపు చూడట కంటే యెహోవాను ఆశ్రయిస్తే చాలా మేలను మరి ఇతరులకు కూడా మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఈ లోకంలో మరి ఎవరు కూడా నమ్మబడదు కానీ దేవాది దేవుడు తల్లి గర్భంలో మరి పిండముగా రూపించబడక మునిపే నిన్ను నన్ను గుర్తెరిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది దేవాది దేవుడు మాత్రమే. నమ్మకంగా మరి దేవునికి నమ్మకంగా జీవిస్తే అనేకమైన మేలులు మన జీవితంలో చేస్తాడని బయలుపరుస్తున్నాను. దేవుడు కొద్ది మాట దీవించి ఆశీర్వదించును గాక. సమయం